నా చెయ్యి ఎక్కడ పెడితే అక్కడేనా? మెదడు ఎక్కడుంది? తలలో. మరి మనసు ఎక్కడ ఉంది? దానికి ఒక ప్లేస్ ఏది? చంచలం, కోతి లాంటిది మనస్సు. ఒక చోట స్థిరంగా ఉండదు. ఇప్పుడు మీరందరూ ఇక్కడే కూర్చున్నారు, మీ మనసు ఎక్కడ ఉందో మీకే తెలియాలి. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఆవిడ వంటగదిలో వంట చేస్తుంది. అమెరికాలో నా అబ్బాయి గుర్తొచ్చాడు. ఆవిడ మనసు ఎక్కడ ఉందండి? అమెరికా వెళ్ళాలంటే ఎన్ని రోజులు టైం పట్టుద్ది, ఎన్ని లక్షలు ఖర్చు అవుతుంది. కానీ మన మనస్సు దాని ఇష్టానుసారం వదిలేస్తే ప్రపంచాన్ని అంతా 60 నిమిషాలు చుట్టేసేస్తుంది భూమంతా. మనం ఇక్కడే ఉంటాం. అదే మాయా మనస్సు. మన లోపల ఉన్న శక్తిని దోచేది ఒక మాయ. నిప్పును కప్పిన నిప్పు అన్నారు పత్రిసి. నిప్పు అంటే ఆత్మ, ఆత్మని కప్పబడిన నిపురు మనస్సు. ఆ మనస్సు అది పరిగెడుతూ ఉంటుంది. దాని వెంట మనం పరిగెడితే మన జీవితం సర్వనాశనం అయిపోతుంది, మనం బానిసలు అయిపోతాము. అదే మనస్సుని మనం ధ్యానం ద్వారా, శ్వాస మీద ధ్యాస ద్వారా ఆ మనస్సుని మనం వగ తీసుకుంటే మనం యజమానులు అవుతాము.